మహాగణపతిం భజే. గణేష్ ఉత్సవాలకు గల్లీ గల్లీ ముస్తాబైంది. మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపయ్య విగ్రహాలు చేరుకోగా బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం 2 రోజుల ముందు నుంచే మొదలైంది. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారట. రైట్గా 3 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం ముసురు పట్టింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సాదా బైనామాకు లైన్ క్లియర్ అయిందంటూ ఒక వార్త. పాత ఆర్ఓఆర్ చట్టంపై దాఖలైన పిల్లు కొట్టివేసిన హైకోర్టు. కొత్త చట్టం తెచ్చేందుకు పాత యాక్ట్పై పిటిషన్ చెల్లదని తీర్పు. లక్షలాది మంది రైతులకు ఉపశమనం. 10 లక్షల ఎకరాలకు సంబంధించి 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్. ఎంక్వైరీ అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తూ ఉందట. ఇక సంపాదన అంతా చదువులకే. ప్రపంచంలోనే ఎక్కువగా ఖర్చు చేస్తున్న భారతీయులు. వచ్చే ఆదాయంలో 80% పైగా పిల్లల ఎడ్యుకేషన్కే. ఇక సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్తో పోలిస్తే ఇక్కడే అధికం. ఇక ఫీజుల భారంతో విలువెల్లాడుతున్న మధ్యతరగతి కుటుంబాలు. 10 ఏళ్లలో 150 నుంచి 200% పెరిగిన ఫీజులు. అందుకోసమే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇక్కడ మీకు వచ్చే ఆదాయం గింత, మీరు ఖర్చు పెట్టేది పిల్లల ఫీజుల గింత. ఈ భారాన్ని ఖతం చేయాలంటే కార్పొరేట్ దొంగల పని చేయాలి. ఇది బీసీ ప్రభుత్వమే చేయగలుగుతుంది. ఎవరి చేతులు ఉన్నాయి కార్పొరేట్ వ్యవస్థలు అంటే వాళ్ళ చేతిలో ఉన్నాయి. రెడ్డిగా దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు పోదామా? పిసిసి చీఫ్ మహేష్ కు బండి సంజయ్ సవాల్. ఇక ముందు స్థానిక ఎన్నికల్లో గెలిపించి చూపించు బండి సంజయ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓట్ల చోరీ అనడం కరీంనగర్ ప్రజలను అవమానించడమే. నేను హిందూ ఓటు బ్యాంక్తోనే గెలిచిన, వార్డు మెంబర్గా గెలవని వారు కూడా విమర్శలు చేస్తారా? 2014 ముందు కాంగ్రెస్ హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారని బండి సంజయ్ ఆరోపణ చేస్తే ఇక బీజేపీకి ఘోర ఓటమి తప్పదు. ఈ అంతా డ్రామా. బీజేపీ కాంగ్రెస్ డ్రామా. ఇక్కడ బీసీలకు మిగతా పార్టీలకు పంచాయతీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అగ్రవర్ణ పార్టీలకు పంచాయతీ. ఈ పంచాయతీని మనం సీరియస్గా తీసుకోవద్దు. ఈయన వీళ్ళు ఎన్నికలకు సిద్ధం లేరు, వాళ్ళు సంస్థాగతంలో నిరూపించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదంతా డ్రామా. అసలు మాట్లాడతారు అంతే. కానీ ఒక మంచి అంశం ఏంటంటే బీసీ నాయకులు చర్చలోకి వచ్చారు. చూడు, ఒకప్పుడు రెడ్డి గారులు తిట్టుకుని సరిగ్గా ఎన్నికల టైంకు రెడ్లు తిట్టుకుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలు తిట్టుకుంటారు. మీరు చూడండి.